లెక్కింపు కొనసాగుతుంది. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్కు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి యాదగిరి మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. యాదగిరి, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ కు సంబంధించిన పట్టభద్రు అలాగే టీచర్స్ సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నేడు ఉదయం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మొదటగా ఈ యొక్క కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియకు మొత్తం 35 టేబుళ్లు అధికారులు ఏర్పాటు చేయడం ఉంది. అందులో 21 టేబుళ్లు పట్టభద్రులకు కాగా మరొక 21 టేబుళ్లు పట్టభద్రులు అయితే మరో 4 టేబుల్ మాత్రము 14 టేబుల్ మాత్రము యొక్క టీచర్స్ సంబంధించినవి ఆ టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తము ఈ యొక్క 3 పార్టీల మధ్య తీవ్రమైన పోటీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొదటిగా ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఫలితాలు తేలాలుంటే మాత్రము మొన్న 27వ తారీఖు నాడు ఆ పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ రోజు పట్టభద్రులకు సంబంధించింది మాత్రము 70.4% పోలింగ్ నమోదు కావడం జరిగింది. టీచర్స్ కి సంబంధించింది మాత్రము 90.9% పోలింగ్ నమోదు కావడం జరిగింది. దానికి సంబంధించింది నేడు కరీంనగర్ పట్టణంలో ఆ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి దీనికి సంబంధించింది టోటల్ గా 14 రౌండ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 14 రౌండ్లోనే మొత్తము 12 పట్టభద్రులు కాబట్టి 2 మాత్రం టీచర్స్ సంబంధించినది ఆ రౌండ్లు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతా ఉంది. రాజశేఖర్, ఈ యొక్క ఫలితాలు తేలాలంటే మాత్రము సాయంత్రం ఈరోజు మొదటిగా పట్టభద్రులకు సంబంధించింది ఫలితాలు తేలాలంటే మాత్రము 2 రోజుల సమయం పట్టే అవకాశం కనబడతా ఉంది. టీచర్స్ సంబంధించి మాత్రం ఇప్పుడే మొదటిగా అధికారులు మాత్రం యొక్క ఓట్లను వేరు చేసి మాత్రం బెండలుగా వేర్పాటు చేసి వారిని పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడే టీచర్స్ సంబంధించిన మాత్రం ఇప్పుడే ఒక కౌంటింగ్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కౌంటింగ్ సంబంధించింది ఫలితాలు తేలాలంటే మాత్రము టీచర్ కి సంబంధించింది 7-8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి మరో 2-2.5 గంటల సమయంలో టీచర్స్ కి సంబంధించిన ఫలితాలు తేలవున్నాయి. రాజశేఖర్, ఈ యొక్క పట్టభద్రులకు సంబంధించింది మాత్రం 2 రోజులు సమయం పట్టి ఉంటుంది. లేదా రేపు సాయంత్రమే కావచ్చు, ఎల్లుండి ఉదయాన్నే పట్టభద్రుల ఫలితాలు తేలవున్నాయి. రాజశేఖర్, మొదటగా మనం చూసుకుంటే మాత్రం ఈ యొక్క పట్టభద్రులకు సంబంధించింది మాత్రము ప్రసన్న కుమార్, బిఎస్పీ పార్టీ నుండి ప్రసన్న కుమార్, అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి నరేందర్ రెడ్డి తీవ్ర పోటీ పడుతుంది. బీజేపీ నుండి అంజిరెడ్డి, వీళ్ళ మధ్యలో తీవ్ర పోటీ కనబడతా ఉంది. అలాగే మాత్రం టీచర్లకు సంబంధించింది మలక కుమరయ్య, పిఆర్టీ సంబంధించింది వంగ మహేందర్ రెడ్డి, టీపీఎఫ్ నుండి వై అశోక్ కుమార్ మధ్య తీవ్ర పోటీ కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఎవరికి వారు మాత్రం ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. గెలుపు ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పేసి ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు కాబట్టి మరో కొద్ది గంటలు వేచి చూడవలసింది ఉంది. రాజశేఖర్, రైట్. యాదగిరి, ఇంకోటి ప్రధానంగా ఇప్పటి వరకు మొదటి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఓట్లు ఎన్ని లెక్కింపయ్యాయి? ఏమైనా మనకు అధికారుల సమాచారం అందుతుందా? ఎందుకంటే ప్రధానంగా ఇందాక మీరు మాట్లాడుతూ కొమరయ్య చాలా కీలకంగా బీజేపీ పార్టీకి సంబంధించి నిలబెట్టింది. ఇటువైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోయినా మద్దతు మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఎవరి హవా ఉండే అవకాశం కనిపిస్తుంది? మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మన దగ్గర? మనకు అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ పార్టీ టీచర్స్ కి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరైతే ముగ్గురు మధ్య తీవ్రమైన పోటీ, త్రిముఖ పోటీ అని కూడా చెప్పుకోవచ్చు. కానీ బీజేపీ మాత్రం ఒక హోప్స్ పెట్టుకుంది. మలక కొమరయ్య బీసీకి సంబంధించిన వ్యక్తి, అలాగే బీజేపీ సెంట్రల్ లో బీజేపీ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి మలక కొమరయ్య గెలుపు ఖాయం అని చెప్పేసి బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. కానీ టీచర్స్ సంఘాలకు సంబంధించిన అటు పిఆర్టీ కావచ్చు, టీపీడీఎఫ్ సంబంధించిన అభ్యర్థులు కూడా వారు కూడా ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది ఇలా ఉంటే మాత్రము పట్టభద్రులకు సంబంధించింది మాత్రము అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డితో పాటు అలాగే బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న కుమార్ కు బీసీ మద్దతు లభించింది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 2 రోజుల ముందే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అవుట్ రైట్ గా మేము బీఎస్పీ అభ్యర్థి అయిన ప్రసన్న కుమార్ కు ఓటు వేస్తామని చెప్పేసి ఒక 2 రోజుల ముందుకే మారిన సంకేతాలు కూడా మనకు కనబడ్డాయి. దానిలో భాగంగానే మాత్రం బీజేపీకి సంబంధించిన అంజిరెడ్డి మాత్రం మేము కూడా గెలుస్తామని చెప్పేసి అంజిరెడ్డి కావచ్చు, బీజేపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. పూర్తి ఫలితాలు
తేలాలంటే మాత్రము టీచర్స్ సంబంధించింది 7:30 నుండి 8 గంటలు వరకు పూర్తి ఫలితాలు రానున్నాయి కదా. ఇప్పుడే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. పట్టభద్రులు మాత్రము రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఉదయం వరకు పట్టభద్రుల ఫలితాలు తేలనున్నాయి రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యాదగిరి. రైట్.